తాజా 30 రాజకీయాలు కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అధికారం కోసం ఏమైనా చేయడానికి నాయకులు వెనుకాడరు. జయలలిత చనిపోయి నెలన్నరే అయింది. సీఎం కావడానికి ఆమె అనుంగు స్నేహితురాలు శశికళ తహతహలాడుతున్నారు. ఎక్కువ కాలం పన్నీరు సెల్వమే అధికారంలో ఉంటే పాతుకుపోతాడనే భయం ఆమెను వెంటాడుతోంది. అందుకే పన్నీరు చేత రాజీనామా చేయించి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమైంది. ఇంతలో బీజేపీ వాళ్లు తమిళ రాజకీయాల్లో తలదూర్చారు. గవర్నర్ విద్యాసాగర్ రావును హుటాహుటిన చెన్నై నుంచి ముంబై పంపించారు. విద్యాసాగర్ రావు మహారాష్ట్రకు కూడా గవర్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం తన రాజీనామాను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నారు. ఆయన జయలలిత మరణంపై విచారణ కూడా ఆదేశించారు. జయ మరణంలో శశికళ పాత్ర ఉందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో పన్నీరు సెల్వం తీరుబాటుగా విచారణకు ఆదేశించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ సీఎం కాకుండా చూడాలని బీజేపీ అధిష్టానం పట్టుదలగా ఉన్నట్టుంది. పన్నీరు సెల్వం లాంటి వ్యక్తి సీఎం అయితే తాను చెప్పినట్లు వింటారని ఆ పార్టీ భావిస్తోంది. సగం మంది ఎమ్మెల్యేలను శశికళ తన వైపు తిప్పుకున్న పన్నీరు సెల్వం ప్రభుత్వం పడిపోకుండా బీజేపీ ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పన్నీరుకు డీఎంకే మద్దతు ఇవ్వడం లేదా ఓటింగ్ కు డీఎంకే దూరంగా ఉండేలా చూడటమే ఈ ప్లాన్. ఈ రెండింటిలో ఏది జరిగినా పన్నీరు ప్రభుత్వం పడిపోయే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ పన్నీరు ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలకు వెళతామని బీజేపీ శశికళ వైపు వెళ్లిన ఎమ్మెల్యేలను బెదిరిస్తోందని కూడా భావించవచ్చు. ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. బీజేపీ చెప్పినట్లు డీఎంకే ఎందుకు ఆడుతోంది అనే ప్రశ్న ఇక్కడ రావడం సహజం. రీసెంట్ గా సన్ టీవీ ఓనర్లైన మారన్ సోదరులపై 2G కేసును కొట్టేశారు. ఈ దెబ్బకు సన్ టీవీ షేర్ ధర పరుగులు తీస్తోంది. డీఎంకేకి తక్షణం కావాల్సింది కేసుల ఊబి నుంచి బయటపడటమే. కేంద్రం సహకారం ఉంటే ఈ కేసుల నుంచి తప్పించుకోవడం పెద్ద విషయం కాదు. అందుకే పన్నీరు సెల్వం ప్రభుత్వం పడిపోకుండా చూడడానికి డీఎంకే ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సహకరించే అవకాశం పుష్కలంగా ఉంది. ఓవరాల్ గా చూస్తే శశికళ సీఎం కళగానే మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పవచ్చు.